సో చాలామంది అంటుంటారు కదా, సో కష్టాల్లో ఉన్నప్పుడే మన విలువ అనేది అంటే ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది అని చెప్పేసి. సో ప్రాక్టికల్గా ఈ 3 సంవత్సరాల నా క్యాన్సర్ జర్నీలో అది నాకు అర్థమైపోయింది. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, ఎందుకంటే ఎవరి కండిషన్స్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటున్నారు. సో సిచ్యువేషన్ ఏంటంటే కొన్నిసార్లు ఒంటరిగా కూర్చున్నప్పుడు లేకపోతే ఈ జర్నీ మొత్తంలో నేను లోన్లీగా ఉన్నప్పుడల్లా ఒకటే గుర్తుకొస్తుంది నిజంగా. ఒకప్పుడు నేను అంటే అన్ని విధాలుగా బాగున్నప్పుడు మాట్లాడి తిరిగి అన్నీ మాట్లాడి ఉన్నవాళ్ళు ఈరోజు నన్ను ఎందుకు ఇట్లా యాక్సెప్ట్ చేయలేకపోవడం, అంటే యాక్సెప్ట్ చేయడం అంటే అట్లీస్ట్ మన కండిషన్ గురించి మాట్లాడము, లేకపోతే నా పెయిన్ లేకపోతే నా సిచ్యువేషన్ని షేర్ చేసుకోవడానికి కూడా అట్లా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఏదో ఫీల్ అవుతూ చెప్పడం అని కాదు. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. సో నా వల్ల అయినా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే నిజమే, అది వాస్తవానికి ప్రాబ్లం వస్తే కానీ తెలియదు అలాంటి వాళ్ళ గురించి. అంటే వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో, సో ఎట్లా ఉన్నవాడు ఇట్లా అయిపోయాడు, ఎట్లా ఏమని మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, సో అట్లా వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకోలేక కూడా మాట్లాడకపోయి ఉండొచ్చు వాళ్ళు కూడా. బట్ ఏదైనా ఫేస్ చేస్తున్నప్పుడు నాకు ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్ మొత్తం ఒక్కడనే ఉండాలి, లోన్లీగా ఉండాలి, అట్లా ఉండాలి, ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది మైండ్ సెట్. బట్ నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు నాతో ఎవ్వరూ లేరు ఎందుకు ఇట్లా అని. బట్ ఒక్కసారి ఫీల్ అవుతాను నా ఫ్రెండ్ కుమార్ గారు, వాడి గురించి. నేను ఈ సిచ్యువేషన్లో ఉంటే వాడు ఇట్లా వదిలేకపోవు నన్ను. సో వాడు లేని లోటు నిజంగా నాకు తెలుస్తుంది. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు నిజంగా. సో మేబీ మనం చేసేదే ఉండదు, ఎందుకంటే కొన్ని మనసులో ఉన్నవి కానీ జనరల్గా థింగ్స్ కానీ క్యాజువల్గా ఉన్నప్పుడు మనలో ఆలోచనలు కానీ మనం షేర్ చేసుకుంటే ఆ ఫీల్ అనేది అవి ఉండదు. సో మ్యాక్సిమం ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి ఫోన్స్ కూడా మాట్లాడడానికి కూడా మైండ్ యాక్సెప్ట్ చేస్తలేదు. సో కొంతమంది కూడా ఫీల్ అవుతున్నారు కూడా అట్లా, అంటే ఫోన్లు మాట్లాడకపోవడం. చెప్పలేం అది డిసీజ్ వల్ల, అంటే ఈ ప్రాబ్లం వల్ల క్రియేట్ అయిందా నా మైండ్ సెట్, లేకపోతే ఎందుకో తెలియదు. బట్ కామన్, అది మనం ఏం చేయలేము. సో ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని అంటే ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లేదు. బట్ నా ఫీలింగ్ ఏంటో తెలియాలి కదా అని చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.